श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः। कर्मयोगः। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనదైతే కేశవ, ఈ భయంకరమైన యుద్ధ కార్యమునందు నన్నెందుకు దించుతున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగాపులకం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేస్తున్నావు. నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపుము. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాపరహిత అర్జున, ఈ లోకంలో 2 నిష్టలు కలవని ఇంతకుముందే చెప్పి ఉంటిని. వాటిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ చేయడం మానేసినంత మాత్రాన నైష్కర్మ్యమును పొందలేడు. కర్మను విడిచినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను పొందలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మ చేయకుండా ఏ మనిషి క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి సిద్ధమైన గుణాలకు లోబడి వాటికి అనుగుణంగా అస్వతంత్రుడైన మానవుడు కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు.